ఇండిగో సంస్థ చుక్కలు చూపిస్తోంది. మెజారిటీ విమానాలు నడుపుతున్న ఈ ఎయిర్లైన్స్ ప్రజలని పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసింది. ప్రయాణికులకు రిఫండ్ చేయడానికి ఇండిగోకి ఈ రాత్రి 8 గంటల దాకా టైం ఉంది. రేపు ఇండిగో విమానాలు ఇవాళ కూడా రద్దవుతున్నాయి. ఆ డీటెయిల్స్ మనం చూస్తున్నాం. 6వ రోజు కూడా ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇవాళే 115 విమానాలు రద్దయ్యాయి. విశాఖకి, వైజాగ్కి రాకపోకలు సాగించే 10 ఇండిగో విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. ఇవాళ విశాఖ, హైదరాబాద్ల మధ్య 4 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. రద్దయిన విమానాల్లో విశాఖ హైదరాబాద్ ఉంది, విశాఖ బెంగళూరు విమానం ఉంది, విశాఖ ముంబై, విశాఖ చెన్నై, విశాఖ కోల్కతా ఫ్లైట్స్ కూడా ఉన్నాయి. విశాఖలో రాకపోకలు సాగిస్తున్నాయి 11 విమానాలు, అవన్నీ రద్దయిపోయాయి. మొత్తంగా శంషాబాద్ నుంచి ఇవాళ 115 విమానాలు రద్దయ్యాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఓ ప్రతినిధి వాసు లైవ్ లో మరింత సమాచారం అందిస్తారు. వాసు, ఏంటి స్టిల్ 6వ రోజు కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. సో ప్రయాణికులకు ఏమైనా ఉపశమనం కలిగించేది ఏమన్నా కనిపిస్తుందా ఇన్ని రోజుల్లో? ఒకసారి మనం చూసుకుంటే ఈరోజు 6వ రోజు కూడా ఇండిగో విమాన సర్వీసులకు సంబంధించి అంతరాయం కొనసాగుతుంది. అయితే గత 5 రోజులు చూసుకుంటే ఈరోజు కొంచెం మెరుగైందని చెప్పుకోవాలి. దానికి కారణాలు ఏంటంటే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ని ఇటు డీజీసీఏ తాత్కాలికంగా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడం, దాంతోపాటు ఈ 5 రోజులు జరుగుతున్న సంక్షోభం చూసి ఇతరులు ఎవరు కూడా ఇండిగోకు సంబంధించిన ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోకపోవటం. సో దీంట్లో కొంత వెసులుబాటు కారణంగా సిచ్యువేషన్ కొంత మెరుగైందని చెప్పుకోవాలి. కానీ పూర్తిగా అయితే సమస్య రెక్టిఫై కాలేని పరిస్థితి మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా చెప్పుకోవచ్చు సమాచార లోపం. ఎక్కడైతే ఫ్లైట్స్ క్యాన్సిలేషన్ అయినో ఆ ప్రయాణికులకి సమాచారం ఇవ్వటంలో ఇండిగో ఇంకా వెనకబడి ఉందని మనం చెప్పుకోవాలి. సో మొత్తం కూడా ఇప్పుడు మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర చూసుకోవచ్చు. ఇక్కడ అయ్యప్ప స్వాములు ఇక్కడికి వచ్చారు, తాము ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్నాం, ఇప్పుడు ఇక్కడికి వస్తే క్యాన్సిలేషన్ అని చెప్తున్నారు, మాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, మీరు ఎప్పుడు టికెట్లు బుక్ చేసుకున్నారు? ఇక్కడ ఇండిగో సిబ్బందిని అడిగితే మీకు ఏం చెప్పారు? మేము 30 రోజులు 30 డేస్ బ్యాక్ టికెట్లు బుక్ చేసుకున్నాము మాల వేసుకున్నప్పుడే. ఇంతవరకు మనకు మెసేజ్ అయితే ఏం రాలేదు. నిన్న మొన్నటి నుంచి మొత్తం గందరగోళం ఉందని చెప్తున్నారు. మేము రేపు ఫ్లైట్, మాకు రేపు 11 గంటలకు ఫ్లైట్ ఉంది, కానీ మాకు వెబ్ చెకిన్లో మాత్రం రేపు 3 గంటలకు ఫ్లైట్ ఉందని చెప్తారు. కానీ ఎందుకైనా మంచిది అని చెప్పి ఇప్పుడు వచ్చాము. ఇబ్బందులు పడుతుంది కదా అని చెప్పి వస్తే ఇప్పుడేమో అదే ఆన్ టైం ఫ్లైట్ అని చెప్తారు స్వామి. కనీసం ఒక మెసేజ్ కూడా వస్తలేదు. మనం ఏమనుకుంటున్నాం అంటే ఒక 48 అవర్స్ నుంచి ముందే మెసేజ్ వస్తే ఈ మాల్లో ఉండి ఇబ్బందులు పడకుండా ముందు ప్లాన్ చేసుకుని వెళ్ళిపోతారు కదా భక్తులు. చాలా ఇబ్బంది పెడుతుంది స్వామి ఇది. ఇప్పుడేమో ఆన్ టైంలో వస్తుందని చెప్పి చెప్తారు. ఈరోజు రేపటికి మాకు టికెట్ నుంచి మీకు క్యాన్సిల్ అయితే మెయిల్ కానీ మెసేజ్ కానీ ఏం లేదు. దయచేసి యాజమాన్యాన్ని కోరేది ఏంటంటే ఒక 48 అవర్స్ నుంచి మెసేజ్ రావడం చాలా ఉత్తమం. మనకు ఫ్లైట్ ఉన్నా లేకున్నా అది ఉందా, ఎన్ని గంటలకు, ఏం కదంటే మెసేజ్ రావాలి. అదొక్కటి చేసి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. లేదంటే ఇలా భక్తులందరూ మేమందరం మాలలు వేసుకొని ఇక్కడ బయట తిరగలేం కదండి, అది పరిస్థితి. ఇంకా మరికొంతమంది తను ఆస్ట్రేలియా వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి ఈరోజు కనెక్టింగ్ ఫ్లైట్ తను పోవాల్సి ఉంటుంది. సో ఏంటండి మీ ఫ్లైట్ చెప్పారా, ఉందా లేదా? వాళ్ళు క్యాన్సిల్ అని చెప్పారు, కానీ ఆన్లైన్లో స్టేటస్ మనకి ఇంకా చూపిస్తుంది, ఫ్లైట్ ఆన్ ఫ్లైట్ అని చూస్తుంది. మేము ఇంటర్నేషనల్ ఫ్లైట్కి ఫోన్ చేస్తే వాళ్ళు కన్ఫర్మేషన్ ఇక్కడ తీసుకోమంటున్నారు, బట్ వీళ్ళు ఇవ్వట్లేదు మనకి కన్ఫర్మేషన్, ఇది ఫ్లైట్ క్యాన్సిల్ అని చెప్పేసి. ఇప్పుడు ఆన్లైన్లో చూసినా మనకి చూపిస్తుంది స్టేటస్, సేమ్ ఫ్లైట్ మనకి ఏం చూపిస్తుంది, ఆన్ బోర్డింగ్ చూపిస్తుంది, కానీ మమ్మల్ని తీసుకుంటలేదు. అంటే అలిసి వీళ్ళు వేరేలో అకామిడేట్ చేశారు అనుకుంటా. అంటే వేరే లాస్ట్ టైం క్యాన్సిల్ అయిన వాళ్ళకి ఇచ్చినట్టు ఫ్లైట్, బట్ వాళ్ళు ఈ కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. మాకు ఇవ్వకపోతే మాకు ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫ్లైట్ ప్రాబ్లం అవుతుంది. సో ఇక్కడ నుంచి మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్ళాలి. మనకి 5:40కి సిడ్నీకి ఫ్లైట్ ఉంది మనకి. అలా సో ఇంటర్నేషనల్కి సంబంధించి మీ ఫ్లైట్కి సంబంధించి అంటే వాళ్ళకి ఏమైనా ఇంటిమేషన్ చేశారా? మాకు కన్ఫర్మేషన్ ఏంటంటే ఫ్లైట్ ఉందనే ఉంది. మాకు ఇప్పుడు కూడా ఈమెయిల్ వచ్చింది, నిన్న వచ్చింది, ఇవాళ కూడా వచ్చింది. ఫ్లైట్ ఇప్పుడు ఆన్ బోర్డింగ్ టైం ఉంది, 11:25కి రెడీ ఉందని ఉంది, బట్ ఇక్కడికి వస్తే క్యాన్సిల్ అని చెప్తున్నారు. అది ప్రాబ్లం. మనకి వేరే అకామిడేట్ చేయమన్నా చేయట్లేదు. మనకి 5:40 వరకు రీచ్ అయినా ప్రాబ్లం లేదు బెంగళూరు, కానీ వాళ్ళు ఇవ్వట్లేదు వేరే ఫ్లైట్. జస్ట్ చెప్తున్నారు మీరు డైరెక్ట్ క్వాంటస్కి ఫోన్ చేసుకోవడం చెప్తున్నారు. ఇప్పుడు క్వాంటస్ ఏంటంటే సండే కాబట్టి క్లోజ్ అది. ఇప్పుడు మేము ఇంటికి పోవాలి. ఏం చేస్తారు మీరు? నేను ఐటీ ప్రొఫెషనల్. నాకు రేపు జాబ్ ఉంది మళ్ళీ, అట్లా ఇప్పుడు మళ్ళీ నేను అక్కడ దాన్ని అరేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం చేయలేదు, చూడాలి. ఒక చిన్న బేబీ కూడా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ అందరం కలిసి వాపస్. పూర్తి స్థాయిలో ఒకసారి మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ప్రతిరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించి 196 విమానాలు రాకపోకలు ఇతర ప్రాంతాలకి
వెళ్తూ ఉంటాయి. సో ఒకసారి చూసుకుంటే ఈరోజు ఇప్పటికే నిన్న దాదాపు 144 క్యాన్సిల్ అయ్యాయి. ఈరోజు 115 క్యాన్సిల్ అయినట్టుగా ఎయిర్లైన్స్ చెప్తుంది. ప్రయాణికులందరూ అయితే ఇబ్బందులు పడుతున్నారు. కానీ గత 5 రోజులుగా చూసుకున్న ఆ పరిస్థితి అయితే కొంచెం మెరుగుపడిందని చెప్పుకోవాలి. మరింత పరిస్థితి అంటే పూర్తి స్థాయిలో సర్వీసులు ప్రారంభం కావడానికి మరొక 3 నుంచి 5 రోజులు పడతాయని కూడా ఆ సంస్థ తెలియజేస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. రైట్ వాసు.